హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో చిన్న అప్డేట్ ఏమంటే కోర్టు కేసు కొద్దిగా ఎగ్జామ్ డేట్స్ మీద స్టే ఇచ్చారని చెప్తున్నారు కదా. సో యాక్చువల్గా కోర్టు ఏం చేసింది, జడ్జి ఏం చేశాడంటే రైల్వే బోర్డుని అడిగారండి, స్టే ఉన్నప్పుడు నోటిఫికేషన్ మీద మీరు ఎగ్జామ్ డేట్స్ని ఎలా వదులుతారని. ఇంకా ఆ క్వశ్చన్కి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే సమాధానం ఇవ్వలేదు. సో అందరూ అనుకుంటారంటే ఎగ్జామ్ పోస్ట్ పోనే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో అది మేబీ మోస్ట్లీ ఉండకపోవచ్చు. సో అది డైవర్షన్ మాత్రమే అవుతారు అందరూ. సో ఎగ్జామ్ డేట్స్తో సంబంధం లేకుండా మీ ప్రిపరేషన్ అయితే 100% డైలీ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం నెగ్లెక్ట్ చేసిన సడన్గా ఎగ్జామ్ పెడితే చాలా దెబ్బ తినాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ సెషన్లో ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఎగ్జామినేషన్ మోడల్స్ చూద్దాము. సో ప్రీవియస్ సెషన్లో మనమైతే ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ అండ్ కొన్ని ఎగ్జామ్ మోడల్స్ సాల్వ్ చేశాము. సో ఆ వీడియో నిన్న అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ డి సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఎవరైనా గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా గ్రూప్ డి ప్రిపేర్ అవ్వాలంటే. ఓకే, మనమైతే సెషన్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో నిన్న సెషన్లో ఇక్కడ ఆపేసాము అనమాట. సో ప్రాఫిట్, సో ది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద ప్రాఫిట్ అని అడుగుతారండి. ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో చాలా వరకు చూశాను అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక్క క్వశ్చన్ అయినా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద లాస్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ ద లాస్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్, లేదా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద ప్రాఫిట్, లేదా లాస్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ లాస్. సో ఇలా అడుగుతున్నారు. ఇలాంటివి ఎట్లా సాల్వ్ చేయాలి అంటే చూడండి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా చూపిస్తాను ఒక నిమిషం. సో ప్రాఫిట్ అంటే మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు SP1 మైనస్ సిపి. సో ఇలాంటి మోడల్స్లో మనకి రెండు ఉంటాయండి సెల్లింగ్ ప్రైజ్లు. ఓకే, × 2 × SP2 మైనస్ సిపి. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే SP1 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు 2SP2 మైనస్ 2CP అనమాట. సో ఇప్పుడు మొత్తానికి ఏమవుతుంది, సాల్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2SP2 మైనస్ SP1. సో ఇది అనమాట. ఓకే, సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ట్వైస్ ద ప్రాఫిట్ అన్నప్పుడు ఎట్లా అనుకుంటాం, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 2SP2 మైనస్ SP1. ఓకే, దీనికి సంబంధించిన ఒక మోడల్ చూపిస్తాను చూడండి. సో వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 115, ద ప్రాఫిట్ ఈజ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ వెన్ ఇట్ ఈజ్ సోల్డ్ ఫర్ 95 రూపీస్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్, ఒక వస్తువు 115 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభం 95 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభం కంటే రెండింతలు ఎక్కువ. కొన్న ధర ఎంత? ఓకే, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా ఏమి, 2SP2 మైనస్ SP1. ఓకే, సింపుల్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో SP1 వచ్చేసి ఎంతండి, 115 రూపీస్. SP2 ఎంత, 95 రూపీస్. ఒకసారి సాల్వ్ చేద్దామా. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 95 మైనస్ 115. ఓకే, 95 × 2 ఎంతండి, 190 మైనస్ 115 చేస్తే ఎంత వస్తుంది, 75 రూపీస్. సో ఆప్షన్ ఏ అనమాట, 75 రూపీస్. గుర్తుపెట్టుకోండి, ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. By selling an item for 222 rupees, a person incurs a loss of 48 rupees. What is the percentage of loss incurred in the transaction? ఒక వస్తువును 222 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 48 రూపాయలు నష్టం వాటిల్లింది. లావాదేవీలో జరిగిన నష్టం ఎంత? ఓకే, ఇక్కడ చూడండి. సెల్లింగ్ ప్రైస్ 222 అనేది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 222 రూపాయలు. లాస్ ఎంత, 48 రూపాయలు. ఓకే, ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుంటాం, మనకి లాస్ ఫార్ములా ఏంటండి, లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అనమాట. మనకి ఇచ్చిన క్వశ్చన్లో లాస్ వచ్చేసి 48 రూపీస్, సిపి మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 222 రూపీస్. సో దీని నుంచి మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది, 270 రూపీస్ వస్తుంది. ఈ 222 ఇవతలకు పోతే ప్లస్ అవుతుంది కాబట్టి 270 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ 270, సెల్లింగ్ ప్రైస్ ఏమో
3/2. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఫార్ములా తెలుసు కదా, లాస్ బై సిపి ఇంటూ 100. ఓకేనా, లాస్ బై 0 క్యాన్సిల్. ఇప్పుడు ఎంత వస్తుంది మొత్తం, 16/9 ఇంటూ 10. ఓకే, 3తో చేయండి, 3 9s 3 16s 48. సో 16/9 ఇంటూ 10 అంటే 160/9 అనమాట. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 7/9%. సో ఎవరికైనా డెరివేషన్ రాకపోతే చెప్తాను చూడండి. సో 160ని 9తో డివైడ్ చేయాలి. 9 1s 9, ఇంకా 70 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7 9s 63, ఇంకెంత మిగులుతుంది 7, అంటే 7/9%. సో ఎంత వస్తుంది, 7/9%. ఇలా సాల్వ్ చేయాలండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 items ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 38 items. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్. 32 వస్తువుల అమ్మకపు ధర 38 వస్తువుల కొన్న ధరకు సమానం. లాభ శాతాన్ని కనుగొనండి. ఇది చాలా సింపుల్ చూడండి. సో ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 items ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 38 items. దీని నుంచి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 38/32. ఈ 32 యువతలు పోతుంది, సిపి యువతలకు వస్తుంది. సో అయితే ఇప్పుడు చూడండి, మనకి దీని నుంచి మనకి ఏమొచ్చింది, కాస్ట్ ప్రైస్ 32, సెల్లింగ్ ప్రైస్ 38. సో దీని ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ ఎంత 6 వచ్చింది, అంతే కదా. 38లో 32 పోతే 6, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 6. మనకి ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 4 8s 32, 4 25s 100, నెక్స్ట్ 2 3s 2 4s. సో 75/4 అంటే ఎంత వస్తుంది, 18, 4 1s 4, 4 8s 32, 4 7s 28, 4 5s 20, 18.75%. ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A woman buys a car at 24% discount of the printed price and sells it at 20% higher than printer price. Her percentage gain is. ఒక మహిళ ముద్రిత ధర కంటే 24% తగ్గింపుతో కారు కొని ముద్రిత ధర కంటే 20% ఎక్కువకు అమ్ముతుంది. ఆమె లాభం ఎంత? సో ఇప్పుడు చూడండి, సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100% 100 రూపీస్ అనుకోండి, ఒక కార్ వాల్యూ 100% ఉందనుకోండి. ఈమె ఏం చేసింది, ఈ 100% ఉండే కార్ని 24 తక్కువ చేసి 76 రూపీస్గా కొనుక్కునింది. అయితే ఏం చేసింది ఈమె, ఈ 100% కారు మీద అమ్మేటప్పుడు 20% ఎక్కువ అమ్మేసింది, అంటే 120కి అమ్మింది. ఇప్పుడు అర్థమవుతుందా, 100% మార్కెట్ ప్రైస్, దాని మీద 24 రూపీస్ తక్కువ చేసుకొని 76 రూపాయలు కొనుక్కునింది. అయితే మళ్ళీ ఎంఆర్పి మీదనే 20% ఎక్కువ చేసి అమ్మేసింది, ఎంతకి 120కి అమ్మింది. అంటే ఇప్పుడు ఆమెకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 76 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. టోటల్ ఎంత అండి ప్రాఫిట్? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 44 రూపీస్ అనమాట ఆమెకి. ఓకేనా, సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఎలా అనుకుంటాం, ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 44/76 ఇంటూ 100. సో దేంతో క్యాన్సిల్ అవుతుంది, 4 11s 4 1s 4 9s 36, అంటే 1100/19 అంటే ఎంత వస్తుంది, 19 5s. ఓకే, ఎంత వస్తుంది, 19 5s, నెక్స్ట్ 19 7s 0.8, అంటే చూడండి రఫ్గా కరెక్ట్గా చెప్పాలంటే 57 17/19%. సో ఇది వస్తుంది అనమాట ఆన్సర్ క్యాన్సిల్ చేస్తే.
సో ఇందాక చెప్పినాను కదా డెరివేషన్ 1100తో క్యాన్సిల్ చేయాలి. సో 1100ని 19తో డివైడ్ చేస్తే 19 5 ఎంత 95. ఇంకెంత మిగులుతుంది 15, 0 వస్తుంది. 19 7 133. కాబట్టి ఇంకెంత మిగులుతుంది 17 మిగులుతుంది. అంటే 57 17/19. ఓకే, ఇలా చేయాలి. దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The cost price of an article is 75% of the market price. If the discount of 15% is allowed, then the profit or loss percentage is. ఒక వస్తువు యొక్క కొన్న ధర గుర్తించబడిన ధరలో 75%, 15% తగ్గింపు అనుమతించబడితే లాభం లేదా నష్టం ఎంత? ఇచ్చండి సింపుల్. నా దగ్గర సరే అట్లా ఎంఆర్పి అండి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ వచ్చేసి 100 రూపీస్ అనుకోండి. కానీ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 75 రూపీసే. నా దగ్గర ఒక పెన్ ఉంది, దాని ధర 75. కానీ నేను దాని మీద ఏమని రాశాను 100 రూపీస్ అని రాశాను. అయితే ఇప్పుడు డిస్కౌంట్ అనేది 15% ఇచ్చినాడు. 15% ఇస్తే లాసా ప్రాఫిటా అని అడిగినారు. చూడండి, డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా మనం ఎంఆర్పి మీద ఇస్తాం. ఎంఆర్పి ఎంత 100 రూపీస్. 15% డిస్కౌంట్ ఇస్తే ఎంతకి సెల్ చేసినట్టు 85 రూపీస్. అంటే ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో 75, సెల్లింగ్ ప్రైస్ ఏమో 85. ఎంతండి ప్రాఫిట్ 10 కదా, 10. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10/75 into 100. అంటే 25 3 25 4 40/3 అంటే ఎంతండి తెలిసిందే కదా అందరికీ, 13.33% ఆర్ 13.1/3% ఈజ్ ప్రాఫిట్. ఓకే, సింపుల్గా చేసేచ్చు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకి డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా ఎంఆర్పి మీదనే వస్తుంది అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The difference between the 12% gain and 4% loss on sale of item was 28 rupees. What was the cost price of the item? వస్తువు అమ్మకంపై 12% లాభం మరియు 4% మధ్య వ్యత్యాసం 28 రూపాయలు. వస్తువు ఎక్కువ కొనదనండి. ఇలాంటి వస్తువు అస్సలు ఆలోచించండి. డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నా. ఒక లాస్ ఒక ప్రాఫిట్ అంటే రెండుని సమ్ చేయండి. ఓకేనా. 12 + 4 దట్ ఈస్ 16%. ఈ 16% వాల్యూవే వాటి మధ్య డిఫరెన్స్ అన్నాడు కదా 28 వాల్యూ. అయితే 100% వాల్యూ కాస్ట్ ప్రైస్ కదా, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఓకే, సో చేస్తున్నాం చూడండి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 16% వాల్యూ 28 అయితే మనం 100% వాల్యూ కనుక్కోవాలి. 4 4 16, 4 7 28. సో 700/4 అంటే ఎంత, 4 1 4, 4 7 నెక్స్ట్ 4 5 175 రూపీస్. సో ఆప్షన్ ఏ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక లాసు ఒక ప్రాఫిట్ అన్నప్పుడు రెండింటిని సమ్ చేస్తాము. లేదా రెండు లాస్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. రెండు ప్రాఫిట్ అన్నా వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. ఇలాంటి క్వశ్చన్కి డైరెక్ట్ షార్ట్ కట్ అండి. ఓకే, ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, if the cost price of item is 4,500 and its selling price is 3,500, then the loss percentage is. ఒక వస్తువు యొక్క కొనుగోలు ధర 4,500 మరియు దాని అమ్మకపు ధర 3,500 అయితే నష్ట శాతం ఎంత? ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్గా తెలిసింది కదా లాస్ ఎంత మనకి 1000 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ 4,500, దాన్ని ఎంత కమ్మినాడు 3,500. సో లాస్ పర్సెంటేజ్ ఎంత, లాస్ ఎంత 1000 రూపీస్. లాస్ పర్సెంట్ కనుక్కోవాలంటే లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. 0s 0s క్యాన్సిల్. 5 9s 45, 5 200 టైమ్స్ 1000 అంటే 200/9 అంటే ఎంత మనకి 22/9% అండి. ఓకేనా. డైరెక్ట్గా 9 2s 18, 9 2s 18, 2/9, 2 మిగులుతుంది లాస్ట్లో. ఓకేనా. డెరివేషన్ ఇందాకే చెప్పాను కదా, 9 200, 9 2s 18, 2 ఉంటుంది. అగైన్ 9 2s 18, అగైన్ 2 ఉంది. అంటే 22/9%. మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయడం నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ చూడండి. అన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ అట్ గెయిన్ ఆఫ్ 12%. హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ 33 మోర్ ద గెయిన్ వుడ్ బీ హ్యావ్ బీన్ 14%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్. ఒక వస్తువును 12% లాభంతో అమ్ముడైంది. దానిని 33కు అమ్మితే, ఎక్కువ అమ్మితే లాభం 14% ఉండేది. వస్తువు యొక్క ఖరీదు ఎంత? సో ఇందాక చేసినామండి ఇలాంటి ప్రాబ్లము. ఇక్కడ ఏమన్నారంటే 12% గెయినే, అగైన్ 14% కూడా గెయినే. సో ఇలాంటి రెండు గెయిన్ అన్నప్పుడు ఏం చేస్తాం, డిఫరెన్స్ తీసుకుంటాం. ఈ 2% కదా, 14లో 12 పోతే ఈ 2% వాల్యూవే 33. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటాం మనం ఎప్పుడైనా 100%. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 33/2% వాల్యూ 33 అయితే 100% వాల్యూ ఎంత 1650 కదా. ఇది 16.5 టైమ్స్ 33, 16.5 into 100, 1650. వెరీ సింపుల్. ఇందాక ఆ మోడల్ ఈ మోడల్ ఒకటే. దీంట్లో 2 ప్రాఫిట్ ఉన్నాడు, అక్కడేమో ఒక ప్రాఫిట్ ఒక లాస్ ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాబ్లం చూడండి. ఇది కూడా సేమ్ మోడల్. డైరెక్ట్గా మనము షార్ట్ కట్ యూజ్ చేయండి. సో దీంట్లో ఒక లాస్ ఒక ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఒకసారి దీన్ని క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి, ఆన్సర్ చేయండి. ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ఆన్సర్ చేయండి. చేయడానికి చేసి కమెంట్ చేయండి, ఓకేనా. చాలా సింపుల్ షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమన్నాడు, ఏ మ్యాన్ బైస్ అ టేబుల్ ఫర్ 2800 అండ్ సెల్స్ ఇట్ అట్ లాస్ ఆఫ్ 30%. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఇట్ ఈస్. ఒక వ్యక్తి ఒక టేబుల్ను 2800 కొని 30% నష్టానికి అమ్ముతాడు. టేబుల్ యొక్క అమ్మకపు ధర ఎంత? సో కాస్ట్ ప్రైస్ అనేది మనం 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉందండి, 30% లాస్ అంటే 70% ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 70% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 2800, 0 zeros cancel. 70 into 28 ఎంత 1960. సో ఆప్షన్ బి అనమాట. డైరెక్ట్ క్వశ్చన్, ఇది చిన్న క్వశ్చన్, బేసిక్. 70% వాల్యూ కనుక్కుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, సక్సెసివ్ డిస్కౌంట్స్ సింగిల్ డిస్కౌంట్లోకి మార్చుకొని చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఒక మోడల్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీలైతే నోట్ చేసుకొని పెట్టుకోండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 400 అండ్ ద సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ 12% ఆర్ ఆఫర్డ్ ఆన్ ఇట్స్ సేల్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్. ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధర 400 మరియు దానికి అమ్మడంపై వరుసగా 10% మరియు 12% డిస్కౌంట్లు అందించబడతాయి. వస్తువు యొక్క అమ్మకం ధర ఎంత? ఓకే. సో డైరెక్ట్గా సింపుల్గా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. 400 రూపీస్ కాస్ట్ ప్రైస్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 10% డిస్కౌంట్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9%. ఓకేనా, 90%, సారీ. నెక్స్ట్ 12% డిస్కౌంట్ అంటే 100లో 12 పోతే 88% రిమైనింగ్ ఉంటుంది. 88/100. సో క్యాన్సిల్ చేస్తే 0 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 4 9s 36 into 88/10 అంటే ఎంత వస్తుంది, కింద 0 అని కాబట్టి పాయింట్ వస్తుంది, 316.8 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 316.8. దిస్ ఈజ్ ద వాట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత వచ్చేది. మనకి దీన్ని ఇంకా చేయాలనుకుంటే +or-x +or-y +or-x into y/100. సో ఈ చైన్ రూల్ ప్రకారం కూడా చేయొచ్చు. 2 డిస్కౌంట్లే కాబట్టి x అనేది -10, y అనేది కూడా -12. సో వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక % వస్తుంది. దాన్ని 400లో లెస్ చేస్తే సరిపోతుందండి. ఓకే, చైన్ రూల్ ఎలాగైనా చేయొచ్చు. చిన్న ప్రాబ్లం కాబట్టి ఇలా చేస్తున్నాం మనం. ఓకే, ఈ చైన్ రూల్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా వాటిలో యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ incurred a loss of 10% by selling an item for 1980 rupees. At what price should he sell that item to gain 15%? ఒక దుకాణదారుడు ఒక వస్తువును 1980 కొని అమ్మడం ద్వారా 10% నష్టం వాటిల్లింది. 15% లాభం పొందడానికి అతను ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి? చూడండి, దీన్ని సింగిల్ లైన్లో చేసేస్తాను. చాలామంది ఎట్లా చెప్తారంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కొని ఆ కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత మళ్ళీ 15% ఎక్కువ చేసి కనుక్కోవాలనుకుంటారు. కానీ అలా కాదు, మనం షార్ట్ కట్ యూజ్ చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాం కాబట్టి ఏం కనుక్కోవాలా, సెల్లింగ్ ప్రైస్, కొత్త సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలా. ఓకే,
సో 10% లాస్ అంటే ఎంత కమ్మింటాడు? 90% వాల్యూవే ఈ 1980. ఓకేనా? ఈ 90% వాల్యూవే 1980 అయితే మనకేం కావాలా? 15% లాభం కావాలి. లాభం దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద లాభం రావాలి. అంటే 15% అంటే 115% వాల్యూ ఎంత? ఓకేనా? 90% వాల్యూ 1980 అయితే 115% వాల్యూ ఎంత? ఓకే, 0 0 క్యాన్సిల్, 9 2s are 18, 9 2s are 18. ఓకే, 115 into 22 ఎంత? 2530. ఓకే, 2530 అనమాట. డైరెక్ట్ సింగిల్ లైన్ అండి, షార్ట్ కట్. ఇవే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు జాబ్ కావాలంటే టైం తగ్గించుకుంటూ పోవాలి. షార్ట్ కట్స్ కావాలి. చెప్పినప్పుడు జాగ్రత్తగా విని నోట్ చేసుకుంటే ఇంకోసారి రివిజన్ చేస్తే అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ మోడలే. నోట్ చేసుకొని పెట్టుకొని వీలైతే. ఏ పర్సన్ సెల్స్ హిస్ గూడ్స్ అట్ 30% ప్రాఫిట్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ వాట్ ఈస్ ద న్యూ ప్రాఫిట్ పర్సెంట్? ఒక వ్యక్తి తన వస్తువును 30% లాభంతో అమ్మితే ఖర్చు ధర 25% పెరిగి అమ్మకపు ధర 10% పెరిగితే అతని కొత్త లాభం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకోండి. అతని సెల్లింగ్ ప్రైస్ ఎంత? 30% ప్రాఫిట్ అంటే 130 రూపీస్ కమ్మినాడు. ఇప్పుడు ఏం చేసినాడు అతను? ఈ కాస్ట్ ప్రైస్ని ఎంత పెంచినాడు? 25% పెంచినాడు. అంటే ఎంత అవుతుంది? 125. ఈ సెల్లింగ్ ప్రైస్ని ఎంత పెంచినాడు? 10% పెంచినాడు. 10% అంటే ఇప్పుడు చూడండి, 130లో 10% ఎంత? 13 కదా, 1/10 అంటే ఎంత అవుతుంది? 143. న్యూ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 143. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఏమో 125, సెల్లింగ్ ప్రైస్ ఏమో 143. అయితే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 18% కదా. దీన్ని మనం ఏం చెప్పాలా? పర్సంటేజ్లో చెప్పాలా. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 18/125. అంటే కాస్ట్ ప్రైస్తోనే కదా మనం కంపేర్ చేసేది, ఇంటూ 100. 25 5s are 125, 25 4s are. ఓకే, మొత్తానికి ఎంత వస్తుంది? 72 డివైడెడ్ బై 5, దట్ ఈస్ 5 1s are 5, 5 4s are 20, మళ్ళీ 5 4s are 20. 14.4% ప్రాఫిట్. చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఈ ప్రాబ్లంలో ఈ 18% వచ్చింది కదా, ఇదే ఆన్సర్ అనుకుంటారండి. ఒకవేళ ఎగ్జామ్లో ఈ ఆప్షన్ ఇస్తే అదే పెట్టేస్తాం, కానీ ఆన్సర్ వచ్చేసి 14.4%. ఈ డిఫరెన్స్ని మనం బాగా గమనించి ముందుకెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది కూడా చిన్న బేసిక్ క్వశ్చనే. ఇఫ్ ద లాస్ ఈజ్ 15%, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, రేషియో కనుక్కోవాలి. నష్టం 15% అయితే కొనుగోలు ధర మరియు అమ్మకపు ధరల మధ్య నిష్పత్తి ఎంత? మనం బేసికల్గా ఊహించుకునేది ఏమి? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100, సెల్లింగ్ ప్రైస్ 15% లాస్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 85. ఓకే, లాస్ ఎంత? 15. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలా? రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 100, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 85. సో క్యాన్సిల్ చేస్తే 5 20s are 100, 5 17s are 85. సో ఆప్షన్ డి అనమాట. సింపుల్ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చూడండి, ఇది కూడా గ్రూప్ డికి అడిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మన ఎన్టీపీసీలో ఈ మోడల్ అడగలేదు. ఓకేనా, వేరే మోడల్స్ అడిగారు. ఇది చూడండి, ఇది కూడా చాలా ఈజీ. ఏ వెండర్ సెల్స్ 15 lemons for 3 rupees, గెయినింగ్ 60%. హౌ మెనీ డిడ్ హీ బై ఫర్ ₹1? ఓకే, ఒక వ్యాపారి ఏం చేశాడు? 3 రూపాయలకి 15 నిమ్మకాయలు అమ్మితే అతనికి 60% లాభం వచ్చింది. అయితే అతను ₹1 ఎన్ని నిమ్మకాయలు కొనుక్కున్నాడో చెప్పాలి. వెరీ సింపుల్ చూడండి. 3 రూపీస్కి 15 lemons అమ్మడం వల్ల ఎంత అయింది? కాస్ట్ ప్రైస్ 100 అంటే 60% లాభం వస్తే ఎంత అవుతుంది? 160% అవుతుంది. అయితే ₹1 అతను ఎన్ని నిమ్మకాయలను కొనుక్కుంటే అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది యువతలు ఉండేది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ చేసిన తర్వాత ప్రైస్ అనమాట. ఓకేనా? 0 0 క్యాన్సిల్, 3 5s are 15. ఓకే, 16 5s are
80 అంటే 80/10 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దట్ ఇంప్లైస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ₹1 అతను 8 నిమ్మకాయలను కొనుక్కుంటాడు. ఓకే, ఇలాంటిది ఇంకో ప్రాబ్లం వస్తుంది, అది కూడా చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ అండి ఈ ప్రాబ్లమ్స్. ఇచ్చండి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. A dishonest dealer professes to sell his goods at the cost price but uses a false weight of and thus gained 25%. Okay, how much quantity of grains does he give for kilogram? ఒక నిజాయితీ లేని వ్యాపారి తన వస్తువులను కొన్న ధరకే అమ్ముతున్నట్లు చెప్పుకుంటున్నాడు, కానీ తప్పుడు బరువును ఉపయోగిస్తాడు. తద్వారా అతను 25% లాభం పొందుతాడు. అతను కిలోగ్రాముకు ఎన్ని గ్రాముల ధాన్యం ఇస్తాడు? ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, అతను 1000 గ్రామ్స్ కొన్నాడు, ఆ 1000 గ్రామ్స్ని అలాగే అమ్మేస్తున్నానని చెప్తున్నాడు లాభం లేకుండా. కానీ అతను ఫాల్స్ వెయిట్ యూస్ చేస్తున్నాడు. అది ఎంత అని కనుక్కోవాలి. కానీ మనకి ఇచ్చిన క్లూ ఏమి, 25% ప్రాఫిట్ వస్తుందంట. ఓకేనా, ఇప్పుడు సిపి అనేది ఒక 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, 125 అవుతుంది. 25% ప్రాఫిట్ అంటే అర్థమవుతుందా? అంటే ఇతను 1000 గ్రామ్స్ కొని 1000 గ్రామ్స్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు 1000 గ్రామ్స్ అనేది కూడా సెల్లింగ్ ప్రైజే కదా. అంటే ఈ 125% వాల్యూ 1000 అయితే, అంటే ఈ 125% వాల్యూకి అతను 1000 గ్రామ్స్ ఇస్తున్నట్టయితే కాస్ట్ ప్రైస్ ఎంత, 100. అంటే 25 5 టైమ్స్, 25 4 టైమ్స్, ఇక్కడ 5 to 100 టైమ్స్ 1000, 200 into 4 800 గ్రామ్స్ ఇస్తున్నాడండి అతను. ఫాల్స్ వెయిట్ ఎంత, 200 గ్రామ్స్ ప్రాఫిట్ పొందుతున్నాడు. అంటే సో 25% ప్రాఫిట్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. 200/800 into 100 దట్ ఈజ్ 25% వచ్చింది కదా. 4 2s 8, 4 5s 20, 50/2 25%. ఓకే, ఇలా చేయాలి చూడండి. ఓకే, సింపుల్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇది కూడా సేమ్ మోడల్, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ చేశాం కదా, అలాంటిది. వికాస్ బై 5 bananas for 4 rupees and sells 4 bananas for 5 rupees. Find his profit percent. వికాస్ 5 అరటిపళ్ళను 4 రూపాయలకు కొని 4 అరటిపళ్ళు 5 రూపాయలకు అమ్ముతాడు. అతని లాభ శాతం ఎంత? ఓకే చూడండి, ఫస్ట్ అమౌంట్ కింద వేసుకోండి. 4 రూపీస్కి 5 బనానాస్ కొన్నాడు, ఇది 100% వాల్యూ అయితే అతను ఏం చేసినాడు, 5 రూపీస్కి 4 బనానాస్ని అమ్మేస్తాడు, ఇది ఎంత? అదే సింపుల్ క్వశ్చన్. సో ఎంత వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 25/16 into 100. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 4 4s 4 25s. ఓకే, 25 స్క్వేర్ ఎంత, 625/4 అంటే 156.25%. అంటే కాస్ట్ ప్రైస్ 100 తర్వాత ఎంత ఉంది, 56.25. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనమాట. చాలా సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% అబోవ్ హిస్ కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ 15% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. ఫైండ్ ద హిస్ గెయిన్ పర్సెంట్. ఒక దుకాణదారుడు తన వస్తువులను తన కొనుగోలు ధర కంటే 20% ఎక్కువ గుర్తించిన ధరపై 15% తగ్గింపుతో అమ్ముతాడు. ఓకే, అతని లాభం శాతం కనుక్కున్నది. సింపుల్ అండి ఇది కూడా. కాస్ట్ ప్రైస్ అనేది 100%, అతను ఏం చేసినాడు, కాస్ట్ ప్రైస్ మీద 20% అబోవ్ చేసినాడు. అంటే ఎంఆర్పి వచ్చేసి ఎంతండి, 120. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ 120 మీద 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ ఎంత, 15%. ఓకే, కనుక్కుందామా. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ 120, 0 క్యాన్సిల్, 5 3s 15, 5 2s 10, 2 6 12. అంటే ఎంత, 6 3s 18% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120 - 18%, దట్ ఈస్ 102.
సో ఎంత పర్సెంట్? కాస్ట్ ప్రైస్ ఏమో 100, సెల్లింగ్ ప్రైస్ ఏమో 102. ఎంత పర్సెంట్ లాభము? 2% డైరెక్ట్గా. ఓకే, ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ చేసినాము. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. సో ఈ మోడల్ ప్రాక్టీస్ చేయండి, వీలైతే ఆన్సర్ని కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్ మోడల్స్ అయితే నేను కవర్ చేశాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు డౌట్స్ అడగచ్చు. మన గ్రూప్ మెంబర్స్ లేదా నేను అందరూ సాల్వ్ చేద్దాం. సో ఈ డేట్స్ పోస్ట్ పోన్ అవుతాయనే భ్రమలో మాత్రం ఉండి చదవకుండా ఉండొద్దండి. నేను 50 days స్ట్రాటజీ వీడియో పెట్టాను కదా, అది మీకు నచ్చితే అది ఫాలో అవ్వండి. 100% స్ట్రైక్ రేట్తో అండి చేయొచ్చు. జాబ్ సాధించాలి అంతే, ఇంక మైండ్లో వేరేదేం పెట్టుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. ఓకే, అది ఫ్రెండ్స్. నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి మైండ్లో ఒకటి ఉంటుంది, వాళ్ళ స్థాయికి మిమ్మల్ని లాగుతారు అంతే. ఓకే, నేను చెప్పేది అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కంటెంట్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.